చెట్టు మంచితనం. ఒకరోజు ఒక అబ్బాయి స్కూల్ నుంచి బయలుదేరుతుండగా అతనికి మామిడి చెట్టు కనిపించింది. అతను ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి పండు కోసి తినసాగాడు. అతను పండ్లను తిని అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. అతను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మామిడి చెట్టు దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడు, మనిద్దరం ఈ రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ అని చెప్పి పండ్లు తిని అక్కడే ఆ చెట్టుతో ఆడుకునేవాడు. ఆ చెట్టు కూడా ఆ పిల్లవాడు వస్తాడని ఎదురుచూస్తూ ఉండేది. ఆ పిల్లవాడు పెద్దవాడే అయినట్టే కొమ్మలు కూడా పెద్దగా అయ్యేవి. ఒకరోజు ఆ చెట్టు దగ్గరకు వచ్చిన పిల్లవాడిని, నాతో ఆడుకోవని అడిగిన చెట్టు, నీతో ఆడుకుంటే మా కుటుంబాన్ని నేను పోషించాలి, నాకు సాయం చేయమని అడిగాడు. నీకు సాయం చేయడానికి నా దగ్గర డబ్బులు లేదు. నా కొమ్మల చెట్టుకున్న పండ్లను తీసుకొని అవి అమ్మి ఆ డబ్బుతో మీ కుటుంబాన్ని పోషించుకోమని సహాయం చేసింది. చెట్టు మళ్ళీ కొద్ది రోజులకు అతను వచ్చినా నా కుటుంబం కోసం ఒక ఇల్లు కట్టాలి అని చెట్టును అడిగాడు. నా దగ్గర డబ్బులు లేవు, నా కొమ్మలు తీసుకొని ఇల్లు కట్టుకో అని సాయం చేసింది. ఆ కొమ్మలు నరికినందుకు కూడా ఆ చెట్టుకు బాధ కలగలేదు. మళ్ళీ అతను రాలేదని ఒంటరిని బాధపడింది. వృద్ధాప్యంలో అక్కడికి వచ్చి నేను విశ్రాంతి తీసుకోవడానికి కొంచెం నీడని ఇవ్వు అన్నందుకు ఆ చెట్టు చాలా సంతోషపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.